ఏ డాక్టర్ అయినా రోగం వచ్చిందంటే దవాఖానకు పిలిచి ఆపరేషన్ చేస్తాడు. కానీ ఈ ఊర్లో ఉన్న డాక్టర్ చాలా వెరైటీ ఉన్నాడు కదా. రోగం వచ్చిందని పేషెంట్ దవాఖానకు వస్తే వాట్సాప్లో కాంపౌండర్తో చాటింగ్ చేసి ఆపరేషన్ చేయించిండు. ఆఖరికి ఏమైందో ఎరికేనా? చూడుర్రో పారి. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం ఓ ప్రైవేట్ దవాఖానలకి డాక్టర్ చేసిన ఘనకార్యం వింటే తూ అని ఉమ్మిస్తారు. ఇంతకు ఆయన ఏం చేసిండో చెప్పువయ్యా, ఉమ్మాలనో తుమ్మాలనో మేం చూసుకుంటామంటారా? అయితే చెప్తా ఈనుర్రిగా. ఈ డాక్టరు వాట్సాప్ చాటింగ్ చేసిండంట. అరే కాదు వాట్సాప్ ఆపరేషన్ చేసిండంట. అరే వాట్సాప్ ఆపరేషన్ ఏంది వయ్యా అని పరిశాన్ కాకుర్రి. గీ అన్న చెప్పేది ఈనుర్రి. ఈ రోజు 7 గంటలకు మరి మీరు డాక్టర్ గారితో మాట్లాడారా? మేము అసలు మాకు డాక్టర్ గారి నెంబర్ కూడా తెలియదండి. మాకు డాక్టర్ గారితో కూడా మాట్లాడలేదు. డాక్టర్ గారితో ఏం మాట్లాడలేదు. మాకు అవకాశం కూడా లేదు. మీతో హాస్పిటల్ సిబ్బంది ఎవరైనా మాట్లాడారా? లోకల్ హాస్పిటల్ సిబ్బంది ఎవరైనా మాట్లాడారు? వాళ్ళు ఏం మాట్లాడారు అనేది మాకు ఎలా తెలుస్తుంది సార్? వాళ్ళ ఫోన్లో వైద్యం ఇక్కడ ఎవరు చేశారు? ఇక్కడ హాస్పిటల్లో వైద్యం కంపౌండర్. ఏం పేరు? పేరు మాకు కూడా తెలియదు సార్. కంపౌండర్ చేశాడు. డాక్టర్ గారు లేరా? డాక్టర్ గారు లేడు. వాట్సాప్ ద్వారా సూచనలు చేశారని చెప్పేసి అంటున్నారు. వీళ్ళు మెడికల్ షాప్ అతను రమేష్ అనే అతను డాక్టర్ గారికి వాట్సాప్ చేయడం జరిగిందంటే ఆ వాట్సాప్ ద్వారా మరి ఆయన ఫోన్లో ఏం చెప్పాడో, ఈయన ఏమి విన్నాడో, ఆ మెడిసిన్ ఇచ్చాడు, కంపౌండర్ చేసిండు. మంచిగా ఉన్న వ్యక్తి ఇద్దరు భార్యాభర్తలు బండి మీద వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకొని పోదామని వచ్చిన వ్యక్తులు ఇవాళ ఈ పరిస్థితి చేశారు. హుజూర్ నగర్ మండలం బూర్గడ్డకు చెందిన గూడెపు నాగేశ్వరరావు అన్నకు శ్వాసకోశానికి సంబంధించిన వ్యాధి ఏదో వచ్చిందంట. ఇక మన వాట్సాప్ ఆపరేషన్ స్పెషలిస్ట్ డాక్టర్ ఉన్నాడు కదా, గాయన దగ్గరికి వచ్చిందంట. చూస్తే మరి డాక్టర్ సాబ్ దవాఖాన లేడు. ఆన్నే ఉన్న కంపౌండర్ అడిగిండంట అన్నని ఏమైందని. గిట్ల అయింది సమస్య అని చెప్తే ఇక కంపౌండర్ వాట్సాప్ తెరిచి ప్రాబ్లం గిది సార్ అని చెప్పేసి డాక్టర్ కు SMS చేసినట్ట వాట్సాప్ లా. ఎవరు చంపారండి? డాక్టర్ గారు ఉన్నారా? ఎవరు కంపౌండర్ లేనా? కంపౌండర్ వైద్యం చేశారా? డాక్టర్ గారు చేశారా? వాళ్ళ అన్నయ్య నేను సొంత అన్నయ్యని భర్త భార్య బూరుగడ్డ నుంచి 18 కిలోమీటర్లు డ్యామేజ్ వచ్చింది. ఇక ఆ డాక్టర్ కూడా ఏడున్నారో తెలియదు కానీ వాట్సాప్లనే గట్ల చెయ్యి గిట్ల చెయ్యి గది గిచ్చు గిది గిల్ల అని చెప్పేసి వాట్సాప్లనే చాటింగ్ చేసి చెప్పిండట. ఇక మన కాంపౌండర్ వాయబ్బా గీంతనే నా చేసేది, ఓహో ఇది నేను ఎప్పుడో వెనకట్నే చదివినా అని MBBS చేసిన రేంజ్ లా గా డాక్టర్ చెప్పిన సూది ఇచ్చినట. ఇక మన నాగేశ్వరరావు అన్న నార్మల్ ఉన్నాయన కూడా అన్కాన్షియస్ కి వెళ్ళిపోయిందంట పాపం. అరే ఏంది గిట్లయింది అని చెప్పేసి ఆడున్న పనులంతా అదురుకొని వాయబ్బా ఏమన్నైతే మా మీద ఆగాలన్నట్టు ఇంకో దావఖానకు తీసుకుపోదాం అనుకున్నారంట. కానీ ఆలోపే నాగేశ్వరరావు అన్న చచ్చిపోయినట్ట పాపం. మీరు ముందు ఏమన్నా గలీజ్ మాట్లాడటం కానీ ఏమైనా గొడవ చేయడం కానీ ఏమన్నా హాస్పిటల్ మీద ఏమైనా దౌర్జన్యం చేస్తే అప్పుడు మీరు పోలీసు వాళ్ళని పిలిపించుకోవాలి. అంటే మీకు తెలియకుండానే పోలీసుని పిలిపించారా? అట్లా కదమ్మా, మీకు తెలియకుండానే పిలిపించారా పోలీసులు? వాళ్ళు ఇప్పుడే వచ్చిర్లేండి, వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఇప్పుడే వచ్చారు. మీరు వాళ్ళు చెప్పినట్టు రాసుకుంటారు అనుకోండి, లేని అవ్వాలంటాడు. ఇక బయట బంధువులు వచ్చి మీ వాట్సాప్ పాడుగాను మా మనిషి పానాలు అన్యాయంగా తీసారు కదరా అని అరుచుకుంటుంటే ఇక వచ్చిన వాళ్ళందరూ కలిసి ఈ పులిగిన వల కొడతారు అనుకున్నారేమో లోపల ఉన్నోళ్ళు. అట్లనే పోలీసులకు ఫోన్ చేసి గిట్ల అయిందని చెప్పిర్రంట. ఇక బంధువులందరూ బయట మాకు న్యాయం కావాలని డిమాండ్ చేసిర్రంట. ఈ ఎంత డిమాండ్ చేసి ఏం లాభం? పోయిన మనిషి తిరిగి వస్తాడా ఈ డాక్టర్ పాడుగాను? మరి మన వాట్సాప్ ఆపరేషన్ స్పెషలిస్ట్ డాక్టర్ ఏడవుల పడ్డాడో ఏమో. కంపౌండర్లు ఆపరేషన్ చేస్తే ఇంకా ఈయనెందుకు దవాఖానలా గోడలకు బూజు దులుపుకోనికేనా? ఈ అవ్వ మనిషి పానం అంటే గింత అది లేకుండా అయిపోయింది. గిసోంటివి మీకు కూడా ఎదురైతాయి. జర దావఖాన పోయే ముందు అటు ఇటు చూసి అరుచుకోర్రి ముందే. లేదంటే వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఆపరేషన్లని మన పానాలు కూడా తీస్తారు, చూసుకోర్రి మళ్ళా.